ఒకప్పుడు ఐకు బడ్జెట్ లోనే మంచి గేమింగ్ మొబైల్స్ తీసుకొచ్చే బ్రాండ్ గా గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ పెరగడం వల్లనో లేదంటే ఈ జియో పాలిటిక్స్ వల్లనో కానీ ఉండాల్సిన దానికన్నా ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయాయి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నియో సిరీస్ అంటేనే ఒక పవర్ఫుల్ గేమింగ్ మొబైల్. నేను కూడా అదే ఉద్దేశంతో ఈ మొబైల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ నియో సిరీస్ కి ప్రైస్ ఎక్కువ పెట్టేసి యాక్సెప్ట్ చేయరేమో అని చెప్పేసి కంప్లీట్ గా నేమే చేంజ్ చేసేస్తున్నారు. ఈ వీడియోలో ఇండియన్ వర్షన్ అయిన ఐకో 15R కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్ తో పాటు ప్రైస్ డీటెయిల్ కూడా మాట్లాడుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కంప్లీట్ గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియాంక. మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. ఈ మొబైల్ వచ్చేసి ఫిబ్రవరి 24న ఇండియాలో లాంచ్ అవబోతుంది. లాంచ్ అయినా కూడా సేల్ కి రావాలంటే 4 days టైం అయితే పడుతుంది. సిటీలో ఉండే వాళ్ళకైతే 1 day లో, టౌన్ లో ఉండే వాళ్ళకైతే 2 days టైం పడుతుంది. మీరు ఎంత ఉత్సాహపడ్డా సరే, ఎంత ఆతృతపడ్డా సరే, ఈ మొబైల్ మీ చేతికి రావాలి అంటే మార్చ్ 1st వీక్ వరకు ఆగాల్సిందే. మరి ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసిన తర్వాత మీరు అంతే ఉత్సాహంగా ఉంటారా, అంతే ఆతృతగా ఉంటారని మాత్రం చూసుకోవాలి. ఐకో బ్రాండ్ లోనే ఫస్ట్ టైం కాస్త పొట్టి డిస్ప్లే ఉన్న మొబైల్ అయితే రాబోతుంది. ఫ్యూచర్ లో కూడా ఐకో నియో 11 ఇలాంటి డిస్ప్లే తోనే తీసుకొస్తారేమో చూడాలి. బాక్స్ వచ్చేసి ఎప్పటిలాగానే సింపుల్ గా బ్లాక్ కలర్ లో ఇచ్చారు. బాక్స్ పైన ఐకో 15R అని అయితే మెన్షన్ చేశారు. ఇక బాక్స్ గురించి పక్కన పెట్టేసి మొబైల్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ థీమ్ అయితే కాస్త డిఫరెంట్ గా అనిపించింది. మనం చెస్ బోర్డ్ చూస్తూ ఉంటాం కదా, దాంట్లో బ్లాక్ అండ్ వైట్ చెక్స్ కనిపిస్తాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే సిల్వర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది. దీంట్లో మరొక వేరియంట్ కూడా ఉంటుంది, కంప్లీట్ బ్లాక్ కలర్ లో అయితే వస్తుంది. దీంట్లో 2 కలర్స్ మాత్రమే వస్తున్నాయి. పైవైపు కెమెరా డిజైన్ చూసుకున్నట్లయితే ఐకో 15 లాగానే స్క్వేర్ షేప్ లో కనిపిస్తుంది. కెమెరా మాడ్యూల్స్ వచ్చేసి పిల్ షేప్ లో కాస్త డిఫరెంట్ గా అనిపించాయి. ఇంతకీ మీకు ఈ బ్లాక్ కలర్ నచ్చిందా, లేదంటే చెస్ బోర్డ్ డిజైన్ నచ్చిందా? ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. కార్నర్స్ కూడా రౌండ్ గా ఉంటున్నాయి. బెజల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. చూడడానికి ప్రీమియం నెస్ అయితే కలుగుతుంది. ఫ్రంట్ వచ్చేసి స్కాట్ గ్లాస్ ప్రొటెక్షన్ అంటున్నారు, కానీ స్కాట్ ఆల్ఫానా, స్కాట్ సెన్సేషన్ అని మాత్రం ఇంకా బయటికి రాలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫైబర్ గ్లాస్ వాడుతున్నారు, కానీ కరెక్ట్ గా ఏ ప్రొటెక్షన్ అని మాత్రం మెన్షన్ చేయట్లేదు. ఒకటి గ్లాస్ కి ఫైబర్ గ్లాస్ కి తేడా ఏంటి అంటే, ఫైబర్ గ్లాస్ కింద పడ్డా కూడా పగిలే ఛాన్సెస్ చాలా తక్కువ. పైన కింద 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. స్పీకర్స్ పక్కనే 2 మైక్స్ ఉంటాయి. పైన మైక్ వచ్చేసి నాయిస్ క్యాన్సలేషన్ కి యూజ్ అవుతుంది. సైడ్ లో వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ ఉంటాయి. అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. బాటమ్ లో వచ్చేసి సిమ్ ట్రే కూడా ఉంటుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా, ఇది యూఎస్బి టైప్ సి 2.2 మాత్రమే ఇచ్చారు. ఎలాగో ప్రైస్ ఎక్కువగానే పెట్టారు. మరి అలాంటప్పుడు యూఎస్బి 3.2 ఇచ్చుంటే ఏం పోయేది. 3D అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. చాలా క్విక్ గా ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. ఎన్ఎఫ్సి కూడా సపోర్ట్ చేసింది. వైఫై 7, బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో వస్తుంది. 7.90 mm థిక్నెస్ ఉంటే 202 grams వెయిట్ అయితే ఉంటుంది. ఇంట్లో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగానే ఉంది, కానీ థిక్నెస్ మాత్రం కంట్రోల్ లోనే ఉంది. వెయిట్ కాస్త ఎక్కువగా అనిపించింది, ఎందుకంటే ఇది పొట్టి డిస్ప్లే కాబట్టి. ఓవరాల్ గా ఈ డిజైన్ విషయంలో కంప్లీట్ గా బ్లాక్ లో ఉన్న ఈ మొబైల్ కన్నా చెక్స్ థీమ్ లో ఉన్న ఈ మొబైల్ అయితే బాగా నచ్చింది. ఇంతకీ మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఐకో నియో 10 లో మిస్ చేసింది ఈ మొబైల్ అయితే మిస్ చేయలేదు. IP6869 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇంత ప్రైస్ పెట్టి ఇది మిస్ చేశారనుకోండి, నెగిటివ్ గా ఉండేది. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను అనుకున్నా పర్లేదండి. నేను ఎంతో ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీ సపోర్ట్ లేకపోతే అది వ్యర్థమే అవుతుంది. సో కొత్త వాళ్ళు మన ఛానల్కి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇది కంప్లీట్ గా గేమింగ్ సెంట్రిక్ మొబైల్ కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి అలాగే ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. 3 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X అల్ట్రా కి సంబంధించిన ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ సంబంధించిన కాన్ఫిగరేషన్ తోనే వస్తుంది. 92 స్కోర్ వీళ్ళు చెక్ చేసినప్పుడు 3.5 million దాటేసింది అని చెప్తున్నారు. కాకపోతే రియల్ లైఫ్ లో మాత్రం అంత అయితే ఉండదండి. 30 lakhs అయితే ఈజీగా క్రాస్ చేసేస్తుంది. మీరు BGMI గేమ్ ఆడుతున్నప్పుడు సెట్టింగ్స్ లో 120 FPS చూపిస్తుంది, కానీ దీంట్లో Q2 చిప్ ఉండడం వల్ల గేమ్ బూస్ట్ అయి 144 FPS వరకు వెళ్తుంది. 144 FPS అంటే మహా అంటే 1 hour వస్తుంది, తర్వాత లాగ్ అయిపోతుంది అనుకుంటారేమో. కానీ వీళ్ళు 5 hours టెస్ట్ చేసిన తర్వాత కూడా 144 FPS స్టేబుల్ గానే వస్తుందని పోస్ట్ అయితే చూపిస్తున్నారు. మరి 5 hours నాన్ స్టాప్ గా గేమ్ ఆడితే మొబైల్ హీట్ అయిపోతుంది కదా, దీనికోసం వీళ్ళు 6500 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇది మీ మొబైల్లో ఉండే హీట్ ని 15 degrees వరకు తగ్గిస్తుంది అని చెప్పేసి వాళ్ళే పోస్టర్లు చూపిస్తున్నారు. ఇందులో నాకేం సంబంధం లేదు. లేటెస్ట్ Android 16 Origin OS 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ అయితే చేస్తున్నారు. కానీ ఒక విషయం చెప్తానండి, మీ మొబైల్ పర్ఫార్మెన్స్ తగ్గద్దు, సెక్యూరిటీ తోటి నాకు ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక అప్డేట్స్ అస్సలు చేసుకోకండి. అప్డేట్ చేసే కొన్ని సిచ్యువేషన్ లో మీకుండే ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది, కాదనట్లేదు.
కానీ కొన్నిసార్లు అప్డేట్ చేసి ఆ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. ఈ మాట నేనే చెప్పట్లేదండి. అప్డేట్ చేసిన ప్రతి ఒక్క యూజర్ ఇదే చెప్తున్నారు. డిస్‌ప్లే తప్ప బ్యాటరీ డ్రైన్ అవ్వడం కానివ్వండి, కెమెరా పర్ఫార్మెన్స్ తగ్గడం కానివ్వండి, గేమింగ్ కూడా లాగ్స్ ఎక్కువగా అవుతున్నాయని ఇలాంటి ప్రాబ్లమ్సే ఎక్కువగా మీరు వినుంటారు. అప్డేట్ ఇచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గించకపోతే కొత్త మొబైల్ ఎవరు కొంటారు? అందుకోసమే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తారు. నేను చెప్పేదేంటంటే అప్డేట్ మాత్రం అస్సలు చేసుకోకండి. ఇన్‌కేస్ నేను సెక్యూర్ గానే ఉంటాను. ఏ లింకులు పడితే ఆ లింకులు ఓపెన్ చేయను అనుకుంటే మాత్రం చేసుకోకండి. దీంట్లో ఇంకోటేంటంటే నెట్వర్క్ చిప్ కూడా వాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ రీసెర్చ్‌లో ఏంటంటే దీంట్లో Z1 అనే నెట్వర్క్ చిప్ వాడుతున్నారని తెలుస్తుంది. దీని పనేంటంటే సిగ్నల్ రిసెప్షన్‌ని బూస్ట్ చేస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు పింగ్ ఇష్యూస్‌ని తగ్గించేస్తుంది. మీరు గేమ్స్ చాలా చక్కగా ఆడుకోవచ్చు. అండ్ ఎడిటింగ్ లాంటి హెవీ టాస్క్‌లు ఇచ్చినా కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఐక్యూ మొబైల్స్ లో వివో కెమెరా ఆల్గారిథమే ఉంటుంది కాబట్టి వివోలో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో ఐక్యూ మొబైల్స్ లో కూడా కెమెరా పర్ఫార్మెన్స్ అంతే బాగుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ LVT 700V అనే సెన్సార్ అయితే వాడుతున్నారు. ఓఎస్ కి సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్. డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. నైట్ టైమ్ లో తెలిసిందే కదా కొంచెం సాఫ్ట్ అయితే వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మీకు HDR సపోర్ట్ కూడా ఉంటుంది. ఫోటోస్ అయితే చాలా చక్కగా వస్తాయి. వీడియో క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది. ఫోటో అండ్ వీడియోలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చైనీస్ వేరియంట్ లో మాత్రం మెయిన్ కెమెరా 200 MP ఇచ్చారు. ఇండియా వర్షన్ కి వచ్చేసరికి మాత్రమే మెయిన్ కెమెరా 50 MP తీసుకొస్తున్నారు. ఎందుకంటే OnePlus 15R కి కాంపిటీషన్ గా ఈ మొబైల్ తీసుకొస్తున్నారు కాబట్టి అందులోనూ అదే ప్రాసెసర్ అవే కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో కూడా సేమ్ ప్రాసెసర్ సేమ్ ప్రైస్ కూడా ఉంటుంది కాబట్టి మ్యాచ్ చేయడానికి ఇలా సేమ్ కెమెరా సెటప్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ సింగిల్ వన్ లో చెప్తున్నానండి. కెమెరా డిపార్ట్మెంట్ లో మాత్రం మీకు డిసప్పాయింట్ ఉండదు. 6.59 ఇంచెస్ కి సంబంధించిన కాస్త పొట్టి డిస్ప్లే అయితే ఇస్తున్నారు. మరి కాంపాక్ట్ సైజ్ అని కూడా చెప్పలేము. 1.5 కి రిజల్యూషన్ తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానెల్ అండి. అంటే 1 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 459 PPI డెన్సిటీతో వస్తుంది. పర్లేదండి కలర్స్ కూడా బాగా వస్తాయి. 4320Hz PWM డిమింగ్ తో వస్తుంది. సో నైట్ టైం మీరు మొబైల్ చూసినా కూడా మీ కళ్ళకంతా స్ట్రెయిన్ ఉండదు. ఇది వచ్చేసి 1 మినిట్ వరకు కూడా లో బ్రైట్నెస్ వరకు వెళ్తుంది. మీకు కంప్లీట్ నైట్ టైం లో కూడా ఫోన్ వాడడానికి చాలా బాగుంటుంది. ఇంత లో బ్రైట్నెస్ లోకి వెళ్తే ఐ కంఫర్ట్ మోడ్ ఉంటుంది. ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా ఉంటుంది. LTPS AMOLED డిస్ప్లేనే అండి. బడ్జెట్ ఎలాగూ పెంచారు కదా LTPO ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. లాస్ట్ లో చెప్తున్నాను డిస్ప్లే సైజ్ ఎలాగో చిన్నగానే ఉంది. బ్యాటరీ కూడా చిన్నగానే ఇచ్చుంటారు. అందుకోసమే లాస్ట్ లో చెప్పింది అని మాత్రం అనుకోకండి. 7600 mAh బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవడానికి 1 అవర్ కన్నా కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేశారనుకోండి ఈజీగా 1 డే కన్నా ఎక్కువగానే వస్తుంది. ఇది గేమింగ్ సెంట్రిక్ మొబైల్ కాబట్టి కంప్లీట్ గా గేమ్ ఆడతాను అనుకుంటే మాత్రం 10 అవర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్క్రీన్ ఆన్ టైం. వీళ్ళు బ్యాటరీ గురించి అయితే చాలా రిపోర్ట్స్ బయటకు చూపిస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 20% నుంచి 44% కి రీచ్ అవ్వడానికి 10 మినిట్స్ టైం తీసుకుంటుంది అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ లో 44% వరకు ఛార్జింగ్ పెట్టాం కదా అక్కడ నుంచి మొబైల్ రెడ్ అయ్యే లోపు 16 అవర్స్ వరకు కూడా యూట్యూబ్ వీడియోస్ చూసుకోవచ్చు. BGMI గేమ్ అయితే 3 గంటల పైన వస్తుంది అని చెప్తున్నారు. ఫోన్ కాల్స్ మాట్లాడితే ఆల్మోస్ట్ 17 అవర్స్ వరకు కూడా మాట్లాడేయొచ్చంట. కేస్ మీరు వీడియో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి 4K 60 FPS లో 2 అవర్స్ 42 మినిట్స్ వరకు కూడా రికార్డ్ చేయొచ్చంట. మనం ఒకవేళ వాట్సాప్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నాం అనుకోండి 4 అవర్స్ వరకు కూడా బ్యాటరీ బ్యాకప్ వస్తుందంట. ఫైనల్ గా ఇది అందరికి చాలా ఇష్టం అండి. ఇన్ కేస్ మీ మొబైల్ ఒక్కసారి 44% ఛార్జింగ్ పెట్టారనుకోండి అది 0% వచ్చేంత వరకు దాదాపు 17 అవర్స్ వరకు కూడా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూనే ఉండొచ్చు. ఇలా స్క్రోల్ చేసి మీ వేలే నొప్పి పెట్టాలి కానీ మా ఛార్జింగ్ మాత్రం అయిపోదు అని హైకో వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ అయితే చూపిస్తున్నారు. సో వీళ్ళు చూపించే బ్యాటరీ రిపోర్ట్స్ రియల్ లైఫ్ లో అంతే వర్క్ చేశాయంటే అలా అయితే ఉండదండి. ఎలాగో హెవీ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి ముందుగా చెప్పినట్టుగా స్క్రీన్ ఆన్ టైం ఒక 10 అవర్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే కొంతమంది హింట్ ఇస్తున్నారు 45,000 నుంచి స్టార్ట్ అయ్యి 50,000 మధ్యలో ఉంటుంది అని చెప్పేసి. కానీ నేను అనుకునేది ఏంటంటే వేరియంట్స్ ఉంటాయి కదా బేస్ వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 40,000 కలా స్టార్ట్ అయ్యి వాళ్ళు చెప్పినట్టుగా హయ్యర్ వేరియంట్ 50,000 కలా ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఇండియాలో ఈ మొబైల్ ప్రైస్ 42,000 అయితే ఉంటుంది. ఎందుకంటే అందరూ రీజన్ ఒకటే చూపిస్తున్నారు కదా ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ పెరగడం వల్ల. ఈ మొబైల్ మరెందుకు తీసుకోవాలి అంటే దీంట్లో 3 చిప్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి Q2 చిప్ గేమింగ్ కోసం, నెట్వర్క్ చిప్, ఇంకోటి వచ్చేసి ప్రాసెసర్ చిప్. ఇంకా డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. పొట్టి మొబైల్ అయినప్పటికీ కూడా బిగ్గర్ బ్యాటరీ ఇస్తున్నారు. అర్జెంట్ గా రిక్వైర్మెంట్ ఉంది మొబైల్ కావాలి గేమింగ్ కోసం అంటే మాత్రమే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయండి. అదర్వైజ్ నాకు వెయిట్ చేశాను టైం ఉంది అనుకుంటే మాత్రం బిగ్ బిలియన్ డే సేల్స్ ఎంతో దూరంలో లేదు కదా
ఒక 6 మంత్స్ వెయిట్ చేశారనుకోండి, సేల్స్ లో మీకు 35,000 రూపీస్ బడ్జెట్ లో అలా కనిపిస్తుంది. నెగిటివ్స్ వచ్చేసి యూఎస్బి టైప్ సి 3.2 ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ అల్ట్రా వైడ్ తో పాటు టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఐక్యూ 15R కి OnePlus 15R కి సైడ్ బై సైడ్ వేసుకొని స్పెక్స్ కూడా చెక్ చేసుకోండి. ఏది మీకు బాగుంటే ఆ మొబైల్ వైపు వెళ్ళిపోండి. మీకు స్టార్టింగ్ లోనే అడిగాను కదా, వెంటనే కావాలా లేదంటే స్పెక్స్ విన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత పర్చేస్ చేస్తాను అనుకుంటారా అనేది మాత్రం మీరే డిసైడ్ అవ్వండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఐపాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.